కాలం కాని కాలంలో ఉగాది ముందు ఎడతెరిపి లేకుండా ఈ వానాగాలి ఏమిటో అర్థం కావట్లేదు మంత్రి గారు. ఇది ఇంకా ఎన్నాళ్ళుంటుందో ఏమో. ఏలిన వారి దర్శనానికి ఎవరో స్త్రీ పసిబిడ్డతో వచ్చింది. అవసరంగా మహారాజా వారిని చూడాలట. ప్రవేశపెట్టు. భయం లేదు బాబు. మల్లిక, వీళ్ళని మందిరంలోకి తీసుకెళ్ళు. ఎవరమ్మా నువ్వు? ఇంత ప్రళయాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ఏ సహాయం కోరొచ్చావు? ఈ బిడ్డను అనుగ్రహించి నన్ను మరచిన నా భర్త కోసం వచ్చాను. మూర్తి భవించిన మహాలక్ష్మిలా ఉన్నావు. నిన్ను మోసం చేసిన ఆ దుర్మార్గుడు ఎవరో చెప్పమ్మా. మహారాజా వారు అతన్ని దండించి నీకు న్యాయం చేకూరుస్తారు. జయచంద్ర మహారాజు. మహారాజా, మహారాజా, ఎన్నాళ్ళకు మిమ్మల్ని చూశాను. మీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలాగా నిరీక్షించి పరిగెత్తుకొచ్చారు. ఇదిగో మీ వరప్రసాదం. ఏమిటి వీరతాండవం? ఎవరిచ్చారు నీకు అధికారం? అద్దు మీరుతున్నావు, జాగ్రత్త. మౌనం వహిస్తారే మహారాజా. మీ రక్తం పంచుకున్న మీ బిడ్డను ఒక్కసారి పలకరించండి. ఎవరు నువ్వు? మహారాజా, నన్ను ఎవరు నువ్వని అడుగుతున్నారా? నేను వసుంధర్ను. తరులు తటాకాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా మీరు నన్ను పాణిగ్రహణం చేసుకుని త్వరలోనే వచ్చి తీసుకెళ్తానని వాగ్దానం చేశారే, ఆ వసుంధర్ని. కామాంధకారంలో కాలు జారింది. ఆ పాపాన్ని మహారాజా వారి కంటగట్టి కొడుకు పట్టం గట్టి తాను మహారాణిగా కులకవచ్చునని పథకం వేస్తుంది. తక్కులాడి దీన్ని చెరలో వేయండి. ఆగండి. ఏం మాట్లాడుతోందో తెలియని ఉన్మాదావస్థలో ఉంది పాపం. పోనివ్వండి. ఆగండి. న్యాయం కోరడమే ఉన్మాదం అయితే మాట తప్పడం మదోన్మాదం. మీరు తృణీకరించిన మాత్రాన ఈ పసివాడు మీ బిడ్డ కాకుండా పోడు. వాడు రాజై రాజ్యం వేలాలని, నేను రాణిగా మీ సరసన సింహాసనం అధిష్ఠించాలని వాంఛలు పెంచుకుని నేను ఇక్కడికి రాలేదు. కానీ నా పుత్రుడు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా స్వశక్తితో సమస్త భూమండలాన్ని పాలించగల సమర్థుడని రుజువు చేసుకుంటాడు. నా మాట సత్యమని కాలమే నిరూపిస్తుంది. సెలవు. గురుదేవా, గురుదేవా, ఎవరో ఆడపడుచు నదిలో కొట్టుకొచ్చింది. అపస్మారక స్థితిలో ఉంటే ఆశ్రమానికి చేర్చాం. నా బిడ్డ, నా పసివాడు ఏమైనాడు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నీవు జమదగ్ని మహాముని ఆశ్రమంలో ఉన్నావు తల్లి. స్వామి, 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 మీరే నాకు దిక్కు. ముక్కు పచ్చలాడని నా బిడ్డ నాకు దక్కేలా చూడండి స్వామి. చూడమ్మా, శ్రీ వజ్రేశ్వరీదేవి మా ఆశ్రమాన్ని, ఈ ప్రాంతాన్ని రక్షిస్తూ మాకు ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని ప్రసాదించే కరుణామయి. దీన బాంధవి, నా పసివాడు ఎక్కడున్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు? నేను వెళ్ళి వెతుకుతాను. దారి చూపించమ్మా.
ఆవేశపడకు తల్లి. నీ బాలుడు ఎక్కడున్నాడని వెతకగలవు. ఆ దైవం మీద భారం వేసి నిరీక్షించు. సమయం వచ్చినప్పుడు ఆ దేవతే నీకు దారి చూపుతుంది. నా బాలుడు జీవించి ఉండకపోతే నాకు మాత్రం ఎందుకు స్వామి ఈ జీవితం? సెలవేయండి, నా పసికందులు వెతుక్కుంటూ పెడతాను. కనిపించకపోతే నేను కనిపించకుండానే పోతాను. అధైర్యపడకు తల్లి. చూశావా, ఇది నీ బాలుడికి సంకేతం. నీ పసివాడు జీవించే ఉన్నాడు. అలాగా స్వామి? ఈ పుష్పం వికసించి ఉన్నంతకాలం నీ పుత్రుడు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు. నదిలో బిడ్డ దొరికినాడు, నదిలో బిడ్డ దొరికినాడు దొరా. కోనరాడు, ఇడుగో నదిలో దొరికిన బిడ్డ. దోన్లో పడుకొని నవ్వుతూ నదిలో కొట్టుకొచ్చాడమ్మా. ఆ దేవుడు నదికి ఇచ్చినాడో, నది మనకిచ్చినది. ఇవాళ ఉగాది పబ్బన్నాడు మన కోనకి పాప రావటం శుభసూచకం. ఏం భర్త? అవును బారయ్య, ఈ పెద్దోడిని చేసి సాముగరడీలు కత్తి యుద్ధాలు చెప్పించాలో. అయి సర్లే, వీడికి మన భాష యాస రాకుండా మంచి గురువుని చూసి చదువులు చెప్పించాలో. పండగ రోజు మన ఇంటి విజయం చేసినాడు కనుక ఈడి పేరు ఈజయ్యి. బాగుందో విజయ్, విజయ్కి విజయ్కి. ఇదెట్ట గుర్రం వెనక్కు పోతుందో. విజయ, నువ్వేం భయపడకు, నేను వస్తున్నా. భయపడకుండా గుర్రాన్ని పట్టుకో. ఈ అడవి గుర్రం, దాన్ని పట్టడం వీళ్ళ తరమా? అది అడవి గుర్రం గాని కొండ గుర్రం గాని మా విజయ తెలుసుకుంటే చిటికలో పట్టేస్తాడు. పట్టుకో పట్టుకో. ఆడు తీసి గిర్రున తిప్పి మెల్ల వేయాలో. సన్నతులో నా మెళ్ళ కాదు. అక్కడే ఆగు. అయినా ఏట్రా నువ్వు నీ సాగసాలు, ఎంత చెప్పినా మానవు. శివురుగా సాగసాలు చేయొద్దని ఈడికా చెప్తున్నావు. విజయ, అడవి గుర్రాన్ని లొంగదీయటం అంటే అబ్బో నీకే చెల్లిందిరో. మన కోల్లో నిన్ను మించిన ఈరు లేడని మా లిరు చూసేసావు. ఆ గొప్పతనం అంతా మీదేనన్న. మీరు అమ్మా నన్ను అలా పెంచారు. మరి నన్ను నిన్ను కనిపించారు గనక నువ్వు నాకంటే గొప్పడివి. సరేగా నిజయా, ఈ సంతోష సమయంలో ఏదన్నా కోరుకోరా తీరుతా. కోరిక? నాకేం కోరికలు ఉన్నాయి? కోరుకోరు, నాన్న అడుగుతా ఉంటే వద్దంటావేటో. నాన్న, మీరన్నది బాగున్నది, నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా? చెప్పరా, చెప్పు. మీరే ఏదైనా కోరుకోండి. మీ కోరిక తీర్చడమే నా కోరిక. అయితే కోరుకుంటా చూడరా. ఈ ఈశాన్య దిక్కున అలా అలా వెళ్తుంటే ఓ పెద్ద అడవి ఉందంట. ఆ అడవిలో జలవృక్షం ఉందంట. జలవృక్షమా? ఆ చెట్టు కొమ్మ నరిగితే నీళ్ళు వస్తాయంట. ఆ నీళ్లు తాగితే
ఈ ముసల్తనం పోయి ఎవరు వచ్చుతారు ఆ నీళ్లు ఏంటి ఆ నీళ్ళు తాగి ఇంకో ఇతను కట్టుకుని ఊరేగుతావా? మన కోణ జనాభా పెరుగుద్దే. అలాగే ఇప్పుడే బయలుదేరుతాం. పద పండునా. ఆగండి నిజంగా వెళ్తున్నారేంటి? మరి ఆయన యవ్వనంతుడు నేను ముసిలిదాన్ని ఏం బాగుంటదిరా? నాకు తెచ్చిపెట్టంటే గుక్కింది. ఎవరు కావాలి ఇదట్టా పండనా చూసావా? ఈ పరిసరాల్లో ఎక్కడా లేని వింత. ఇక్కడ మాత్రం రంగురంగుల పువ్వులు కనిపిస్తున్నాయి. బహుశా జలవృక్షం ఇక్కడెక్కడో ఉంటుంటుంది. అవునవును. ఇది జలవృక్షం కాదేం కాదో ఏదో పిచ్చి చెట్టు. ఎక్కడి నుంచో నీళ్ళ శబ్దం వినిపిస్తుంది. ఇదియా లోపల నీళ్ళు కొడగొడగొడగొడగొడమంటున్నాయి. ఇదే జలవృత్తమా? ఇదట్టా జలవృత్తమా 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 జలవృత్తం 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 ఇదట్టా పిల్లట చూడ మన పొలంలో నాటేసుకుందామా?